హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ సుజాత. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నేను అడగకుండానే లైక్స్ ఇస్తున్నారు, నేను అడగకుండానే సబ్స్క్రైబ్ పెరిగారు చాలామంది. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు మొహమాటంగా ఉంటుంది అడగటానికి. మనం చేసే వీడియోస్ని బట్టి, మన టాలెంట్ని బట్టి, మన వంటలు నచ్చితే, మన వాయిస్ నచ్చితే, మనం మాట్లాడే మాటలు నచ్చితే లైక్స్ ఇస్తారులే, వాళ్ళే ఫాలో చేస్తారని నేను అనుకుంటా ఉంటాను. అదే నిజమైంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఒక సంగతి తెలుసా? నేను కొన్ని నా చుట్టుపక్కల జరిగినాయి, నా లైఫ్లో జరిగినాయి, నేను కళ్ళతో చూసినాయే మాట్లాడుతున్నా ఫ్రెండ్స్. అసలు ఏది నేను కావించుకొని వేరే వాళ్ళకి కాఫీ కొట్టి మాట్లాడుతున్నా. కొంతమంది మనుషులు ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుందో తెలుసా వాళ్ళకి. ఏమనో తెలుసా? మనం చాలా గౌరవమైన కుటుంబము, మనం చాలా నీతిపరులమి, మనకి చాలా విలువ ఉంది, మనకి చాలా ఆస్తి ఉంది, మనకి ఎవరితో పని లేదు, మనం ఎవరిని గౌరవించాల్సిన అవసరం లేదు అని కొంతమంది అనుకుంటారు. వాళ్ళు ఎంత మురుకులో తెలుసా? ఎందుకంటే మనకు ఒక పూటకుంటే దాంట్లో సగమైన ఎదటి వాళ్ళకి ఆకలి అవుతుంటే మనం పెట్టాలి. మనకి ఉండటానికి తినటానికి ఉంటే, ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నా, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నా, రోగాలు వచ్చినా, ఎవరన్నా మనకి అని దేవుడిస్తే మనకి చేతైన హెల్ప్ చెయ్యాలి. అది చెయ్యరాళ్ళు. ఇళ్ళకు వచ్చి ఏడిచి చిన్న మాట సాయం గురించి అడిగినా ఆ మనిషిని చులకనగా చూసి నెక్స్ట్ డే నుంచే వాళ్ళ మీద ఎంక్వైరీ మొదలుపెట్టి, ఎందుకు ఏడిచారు, వాళ్ళ ఇంట్లో ఏం లోపాలు ఉన్నాయి, వాళ్ళకి ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏంటి ఈ సోదంతా మాట్లాడతారు. వీళ్ళు మంచి కుటుంబమా? మంచి కుటుంబం అంటే ఎలా ఉంటుందో తెలుసా? కన్నీరుతో ఎవరన్నా ఏదన్నా అడిగితే వాళ్ళ ప్రాణాన్ని పణంగా పెట్టి వాళ్ళ అవసరాన్ని తీరుతారు. అదొకటి. ఎదుటి మనిషికి మనకు వీలైనంత వరకు సాయం చేయాలనే ఆలోచనలోనే ఉంటారు. కొంతమంది అస్సలు సాయం చెయ్యరు, కనీసం చేసే వాళ్ళని కూడా చెయ్యనీరు. వీళ్ళు ఏం చెప్పుకుంటారో తెలుసా? మా ఫ్యామిలీ చాలా మంచిది, మేము చాలా గౌరవంగా బతుకుతున్నాము, మేము వచ్చిన కోడళ్ళని బాగా చూసుకుంటామని. ఫస్ట్ ఒక్కసారి ఆలోచించండి, మీ మనసులు ఎలా ఉన్నాయో, మీ కుటుంబాల్లో ఏం జరుగుతున్నాయో, మీ మనసు ఎంత చండాలంగా ఉందో. పుట్టి మాటలు అనుకుంటే అయిపోతుందా చెప్పండి? మనం ఏదైనా కానీ చేసి మాట్లాడాలి. ఊరక గాల్లో మేళ్ళ కట్టినట్టు మనం గౌరవంగా బతుకుతున్నాం, మన కుటుంబం మన అందరూ గౌరవంగానే బతుకుతారు. రోడ్ల మీద ఎవరైనా బట్టలెప్ప తీసుకొని తిరుగుతున్నారా? చెప్పుకునే దానికన్నా చేసి చూపించాలి. 10 మందికి సాయం చేస్తేనే మంచి ఫ్యామిలీ, మంచి మనిషి, మంచి లైఫ్. ఓకే, అర్థమైందా? నీది నువ్వు వండుకొని తిని నువ్వు వేరికి నువ్వు నిద్రపోతే ఎవడికి ఎక్కువ, ఎవరికి పనికొస్తున్నా? ఇది కావాల్సింది. భూమి మీద పడింది మనం 10 మందికి ఉపయోగపడతాను. ఈ మాట 10 మందికి ఉపయోగపడలేని వాళ్ళు బతకూడదా, అదా ఇదని కొంతమంది కామెంట్ పెట్టేసి ఆ మాట నేను అంటలే. అసలే ఎవ్వరు కానీ వీలైనంత వరకు మన స్తోమతకు తగ్గట్టు ఎదుటి మనిషికి సాయం చేయటానికి. మీరు ఎవరికి సాయం చేయరు, చేసిన వాళ్ళని చెయ్యనీరు, చేసేవాళ్ళని ఇంకా వేలెత్తి 24 మాటలు అవసరమా? మీకు చేత కాదు. మీరెందుకు మీరు బతికేయండి, మీకు వేరే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు ఎందుకు? వాళ్ళేంది వీళ్ళేంది ఫోన్లు చేసి మాట్లాడతాం, గుసగుస 24 గంటలు తిన్నా జరిగిన దాకా ఇవే మాట్లాడతాను. మీరు మంచి ఫ్యామిలీయా? సిగ్గుపడండి కొద్దిగా. మంచి ఫ్యామిలీ ఎలా ఉంటారో. ఒక్క మనిషి కన్నా మీరు లైఫ్లో ఉపయోగపడ్డారా? చెప్పుకుంటే కాదు, అలా జరగాలి. ఇలాంటి మనుషుల్ని అసలు చీమల దోమల కన్నా నీచంగా చూడాలి, తెలుసా? ఎందుకంటే మీరు చేయకపోతే మీ పని మీరు చేసుకోవాలి. చేసేవాళ్ళని చేయనీరు, మళ్ళీ మీ మీది అది అని సర్టిఫికెట్లు ఇవ్వకండి. అర్థమవుతుందా? ఏదో మీ దగ్గరికి వచ్చి కొద్దిగా ఏడవంగానే, కొద్దిగా కన్నీరు గారవంగానే వాళ్ళు చేతకాని వాళ్ళు మీరు పెద్ద బిల్కెంటన బిడ్డలు అనుకుంటున్నారా? సిగ్గులేని మోకాళ్ళారా. కనీసం ఓదార్తానికి చేత కాదు, ఏడిస్తే ఏం లోపాలు ఉన్నాయో, ఏముందో ఏందో అని ఆలోచిస్తున్నారు మీరు ఒక మనుషులా? ఎవ్వరు కానీ
భూప్రపంచంలో ఆలోచించాల్సింది ఏందో తెలుసా? జాలి, కరుణ, దయ. ఈ 3 మన హృదయంలో ఉన్నాయి అనుకో, మనకి ఎప్పుడు ఏ ఎఫెక్ట్ కాదు, మనల్ని ఎవ్వరు ఏం చేయరు, మన జీవితం సాఫీగా సాగిపోయింది. భయపడాల్సిన అవసరం లేదు. మీరు మంచివాళ్ళు కాదు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళని, మీ ఇంటికి వచ్చిన కోడల్ని ఎవరితో మాట్లాడి, ఎవరి దగ్గరికి పోనీరు, ఎవరితో ఉండనీరు. కనీసం వాళ్ళకి అన్న తల్లిదండ్రులతో కూడా మాట్లాడు. ఇదెంత టూ మచ్ అసలు, ఇదెంత టూ మచ్. మీరు మంచివాళ్ళేగా, మీకు లోపాలు ఏం లేవు, మీకు ఎందుకంత భయము? ఎందుకంత భయము? ఒక మాట అనిపించుకోకూడదు, 100 మాటలు. ఒక మాట సారీ, ఒక్క మాట అనకూడదు, 100 మాటలు అనిపించుకోకూడదు. ఒక్క మాట అంటున్నారు, మీరు అనిపించుకుంటున్నారు. ఆ ఒక్క మాట అనటం దేనికి? ఫస్ట్ బిల్డప్ రీయటం మానేసేసి మీ జీవితం మీరు సాఫీగా చూసుకోండి. ఎదుటి వాళ్ళకి ఎందుకు మాట్లాడేది, సలహాలు ఇచ్చేది? ఓకేనా? ఇది అందరినీ కాదు ఫ్రెండ్స్, కొందరిని ఎవరికి తగలాలి వాళ్ళకి తగిలిద్ది. బాయ్, సీ యూ.